చూసినా అంటారు కదా, వీళ్ళు చీరల కోసం ఇంత పెద్ద లైన్లు కట్టిర్రు, ఎండలో కూడా నిలబడతారు, ఆడోళ్ళకి చీరలు అంటే పిసా, ఆఫర్లు పెట్టిందని తెలిస్తే చాలు ఉరుకుతారు అని అంటారు కదా. నిజమే, మాకు చీరలు అంటే పాయరమే. మరి మా తిప్పలు మీరు చూడలేకపోతే ఎవరి భార్యల కాళ్ళే నెలకు 2-3 లేదు ఒక 4-5 కొనిస్తే ఏమవుతుంది? చీరల లైన్లు కడితే మమ్మల్ని ఇంతగానం అంటున్నారు కదా, మరి గిలని చూడురిగా. వామ్మో, చిన్నగా లేదు కదా లైను, ఎంత పద్ధతిగా నిలబడ్డరో, మొత్తం పడిచిపోరలే. మొదలైతే లైన్ మొత్తం చూసినాక ఎందుకు ఇన్ని కష్టాల్లో చెప్పుకుందాం. రైట్, సినిమా టికెట్ల కోసం చీమల లెక్క లైన్లు కట్టిండ్రు మనోళ్ళంతా. పట్నం ప్రసాద్ ఐమాక్స్ టాకీస్ లా ఓ ఇంగ్లీష్ సినిమాని చూడాలని పొద్దుగాలనే ఇంత మంది ఉరికొచ్చిర్రు. ఆన్లైన్ లో దొరుకుతలేవో ఏమో మరి. ఎల్లుండి రిలీజ్ అయ్యే సినిమా కోసం ఇగో ఇవాళ లైన్లు కట్టిండ్రు గీ తీర్లా. బండి మీద పోతున్న ఓ అన్నకు చిత్రం కనిపించి గీ వీడియో తీసి పంపిండు మా ఆఫీస్ కు. కానీ మొన్న ఓట్లేసినాడు సెలవిచ్చినా కూడా ఇంట్లోకెళ్ళి బయటికే రాలే, సగం మీద కూడా ఓటేయలే. ఎంతైనా 4 ముచ్చట్లు ఎక్కువ తెలిసిన హైదరాబాద్ వాళ్ళు కదా, ఇట్లనే ఉంటారు.